నీడలో యేసయ్యా యేసయ్యా సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో యేసయ్యా 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 ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకు ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకు పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నీ చేతి నీడలో నీ చేతి నీడలో నీ చేతి నీడలో సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నీ చేతి నీడలో. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించినట్లుగా ఆయన మెల్లనైన చల్లనైన స్వరము మనతో మాట్లాడి మనల్ని బలపరచునట్లుగా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, రేపటి దినాన ప్రభువు మీ మధ్యలో అద్భుత కార్యములు జరిగించినట్లుగా, మిమ్మును మీ పాలెమును పరిశుద్ధపరుచుకునుడని సెలవిచ్చినట్లుగా, ఈ రాత్రి మనల్ని పరిశుద్ధపరుచుకున్నట్లుగా అందరం సిద్ధపడి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలునైనా. ఈ సమయము మీది, ఈ సందర్భము మీదయ్యా.
మీరు మాతో ఉన్నారు, మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. అంతము వరకు మిమ్మల్ని నడిపించదని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడువు ఈ పూట కూడా నడిపించడానికి అయ్యా మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయానంతటిని కూడా అయ్యా మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ వాక్యమునకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలన్నిటినీ యేసు క్రీస్తు శక్తిగల నామములో బంధిస్తున్నామయ్యా. అయ్యా ధారాళంగా మీ కార్యాన్ని మీరు జరిగించండి నాయన. అయ్యా నా తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి ప్రభువా. మీరు మాట్లాడితే మేము ఓదార్చబడతామయ్యా. మీరు మాట్లాడితే మేము ధైర్యపరచబడతాము తండ్రి. అయ్యా మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాము తండ్రి. మీ మాటలు మాకు అవసరం ప్రభు. మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతామయ్యా. అయ్యా దావీదు చెప్పినట్లుగా మీరు మాట్లాడని ఆ రోజు, ఆ క్షణము ఆ యుగముగా మారుతుందని సెలవిచ్చినట్లుగా ప్రతి పూట, ప్రతి నిత్యము, ప్రతి క్షణము మీరు మాతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ రాత్రి మరొక్కసారి తండ్రి నిలబడుతున్నటువంటి నేను కాదు ప్రభువా, మీరే ఈ కార్యాన్ని మీరు జరిగించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకుంటాను, దేవుడు ఎందుకో చిన్న మందా భయపడుకో అన్నాడంట. ఏమన్నాడు? పెద్ద మందా, పెద్ద పెద్ద కాపరులారా, పెద్ద పెద్ద సంఘస్థులారా అనకుండా చిన్న మందా భయపడకుము, నేను మీతోనే ఉన్నాను అన్నాడంట. అన్న చాలాసార్లు నాకు ఆహ్వానం పలికాడు, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయాను. ఏదేమైనా దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చదువుకుందాం. మనందరికీ పరిచయమైనటువంటి ఒక మాటను చదువుకొని ఈ పూట కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. ఈ మాటలు రాస్తున్నటువంటి యోహాను భక్తుడు తను చూసినటువంటి విషయాన్ని, కనినటువంటి తన కన్నులతో ఏదైతే చూశాడో ఆ విషయాన్ని వ్రాస్తూ అంటున్నాడు. ఈ మాట బాగా మనం ఆలకించాలి. ఏమంటున్నాడంటే, సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెబుతూ ఉండడం చూశాడంట. ఎక్కడ జరిగిన సందర్భం ఇది? పరలోక పట్టణంలో. అక్కడ మెల్లగా మాట్లాడుకోవడాలు ఉండవు. అక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే, ఈ రీతిగా వాక్య సందేశాలు ఉండవు, టచ్ అని పడేసేది ఉండదు, తోసేసేది ఉండదు, దయ్యాలు వెలగొట్టేది ఉండదు. ఏముంటుందంటే నిత్యము వెలుగెత్తి మహాశబ్దముతో స్తుతి 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 అని ఆరాధన తప్ప మరొక్కటి అక్కడ ఉండదంట. అక్కడ చూడండి, పై మాటలు ఒకసారి చదువమ్మా. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడిరి. హల్లెలూయా. ఎవరంట? ఎంతమంది ఉన్నారంట? లెక్కకు మించినటువంటి వారు, జనసమూహమంతా కూడా ఆ ప్రాంతమంతా చేరిపోయారంట.
ఎవరు వాళ్ళు? ఒక జాతి వాళ్ళ, ఒక కులస్తుల, ఒక పట్టణస్తుల, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా జాతుల నుండి, ఆయా దేశాల నుండి లెక్కకు మించిన జన సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట, దగ 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 మెరిసే విధంగా. నేను అనుకునేవాడిని, దైవ సేవకులు, దేవుని బిడ్డలు తెల్లని వస్త్రాలు ఎందుకు వేసుకుంటారబ్బా? మెయింటెనెన్స్ ఎక్కువ కదా, ఉతుక్కోవడాలంటే కష్టం కదా అనుకునేవాడిని. అక్కడ మనకు మిగిలేది ఏదైనా ఉందంటే ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని సింహాసనం ఎదుట వెలుగెత్తి పాడుకోవడమే. హల్లెలూయా, ఆరాధన, స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని శక్తి, ఆయన మన మీద కుమ్మరించబోతున్నటువంటి శక్తి. ఆరాధన, 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 స్తుతి 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవునికి ప్రియమైనటువంటి వారులారా, రేపటి దినాన మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఆరాధన తప్ప మరొకటి. మనం ఈ మధ్యలో ఒక అతను ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఆ మేనేజర్ అడిగాడంట, ఏం చదివావు, ఎక్కడ పని చేశావు, ఇంతకుముందు నీకు ఏదైనా అనుభవం ఉందా అని అడిగాడంట. ఏమని అడిగాడు? అనుభవం. ఈ దినాల్లో అనుభవం ఉంటేనే ఉద్యోగం, లేకపోతే ఉద్యోగం లేదు.
ఈ లోకంలో ఉద్యోగానికి నీకు అనుభవం అవసరమైతే రేపటి దినాన ఆయన ఆరాధించడానికి నీకు అనుభవం అవసరమై ఉన్నది. అందుకనే మనం స్తుతించి ఆరాధిస్తున్నాం. అందుకని చూడండి, మత్తయి సువార్త ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు, చక్కటి మాట. దేవుడు యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఒక మాట, చక్కటి మాట తన ప్రార్థనలో నేర్పిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 10వ వచనం చదువుదామా? 9-10. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా. ఆయన చిత్తం అంటే ఏమైనా ఉన్నదంటే ఆయన్ను ఆరాధించడమే ఆయన చిత్తం. ఎక్కడ జరుగుతుందంట? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి మీద, ఈ మందిర ఆవరణంలో, ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో, మన పట్టణాలలో ఆయన చిత్తము నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. నేను టీపీఎం మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను ప్రతి సంవత్సరము 6 సంవత్సరాలుగా. అక్కోళ్ళు డ్రమ్ తీసుకొని పాట పాడతారు. అక్కడ ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా డ్రమ్ పక్కన పెట్టుకుంటారు. ఆ డ్రమ్ని ఎవరు వాయిస్తారంటే సిస్టర్సే వాయిస్తారు. పాట మెల్లగా తీసుకొని మనల్ని తీసుకెళ్ళి పరలోకపు అంచుల వరకు తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెడతారు. హల్లెలూయా. ప్రతి పాటలో ఆరాధనే, ప్రతి పాట కూడా ఆరాధనే. పాటను పాటగా పాడరు కానీ ఆరాధించి హర్షించి హృదయాలన్నీ తేలికైపోయేటట్లు తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతారు. హల్లెలూయా. పాట ప్రారంభించినప్పుడు మందిరంలో ఉంటాం. కొనసాగగా ఆ పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ అనుభవాన్ని పొందుకొని మరలా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, అయ్యా మీరు ప్రార్థన బాగా మరి నేర్చుకోవాలంటూ పరలోకంలో దేవుని చిత్తం ఏమి జరుగుతుందో అది భూమి యందును కూడా నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన రాత్రి ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించాలంటే ఏం చేయాలంటే ఆరాధన. మద్రాసు పట్టణంలో ఒక మందిరం ఉంది. నాకు ఒక అయ్యగారు తెలుసు. దేవుని చిత్తం అయితే ఆయన కూడా ఈ ప్రాంతానికి రాబోతాడు. ఆయన హల్లెలూయా. ఆయన 45 నిమిషాలు ఆరాధన చేస్తాడు. ఆయన ఎన్ని నిమిషాలు? 45 నిమిషాలు. మన గోపిక ఉంటుందా? కానీ నువ్వు అక్కడికి వెళితే అప్పుడే ఆరాధన అయిపోయిందా అనిపిస్తుంది. ఈ ఆరాధనలోనే అద్భుతాలు, ఆరాధనలోనే పాపము పశ్చాత్తాపము, ఈ ఆరాధనలోనే దేవుని ముఖ దర్శనము, ఈ ఆరాధనలోనే సమస్తమైన కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా. సపరేట్గా వాక్యం చెప్పి పేరు పెట్టి పిలిచేది ఉండదు. పలాని మరియమ్మ, పలాని దేవదాసు అని పిలిచేది ఉండదు. అక్కడ ఈ ఆరాధనలోనే ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆరాధన జరుగుతూ ఉండగానే అన్ని కార్యాలు జరుగుతూనే ఉంటాయంట. కారణం ఏంటంటయ్యా అని అడిగాను. అయ్యా మనం రేపటి దినాన్ని అక్కడికి వెళ్ళబోతామయ్యా, అనుభవం కావాలయ్యా అన్నాడు. ఏం కావాలంట? అనుభవం. నేర్చుకోవాలి. ఇక్కడ ఎంతగా నేర్చుకుంటామో అక్కడ మహాశబ్దముతో ఎలుగెత్తి చాటడానికి మనందరం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం అందరం కూడా ఆ రీతిగా అటువంటి అనుభవ మార్గాలలో మనం నడవాలి. ఒక దగ్గరికి నేను వెళ్ళా, ఒక మందిరానికి. ఆదివారము ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా. చుట్టుపక్కల చూస్తే మందిరం కనపడట్లే. ఒక దగ్గర మందిరం కనిపించింది. ఎగ్జామ్ ఏమో మధ్యాహ్నం 2 గంటలకి. నేనేమో ఆరాధనకి ఉదయాన్నే 5 గంటలకి లేచి వెళ్ళిపోయా. ఎక్కడైనా దగ్గరగా ప్రార్థన చూసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. వెళ్ళాను, ఒక మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు పాడారు, చక్కటి పాటలు, హార్మోనియం, తబలా. ఒక్కొక్క పాట చాలా మధురంగా ఉంది, రాగయుక్తంగా పాడుతున్నారు. ఎక్కడా కానీ ఆ లయ స్వరము ఎక్కడే కానీ ఏ ఇబ్బంది లేకుండా పాడుతూ ఉన్నారు. పాటలు అయిపోయాయి. మొదటి వర్తమానం విన్నారు. ఇక్కడ ఆరాధన చేద్దాము అన్నారు.
ఇక ఆరాధన అంటే నేనేమనుకున్నానంటే ఆరాధన లేచి నిలబడి ఆరాధన చేస్తారు కదా అనుకున్నా. మోకరించారు, ఎక్కడోళ్ళు అక్కడ తలకాయ కింద పెట్టేశారు, ఎక్కడోళ్ళు అక్కడ తలలు కింద పెట్టేశారు. ఆరాధన అనగానే స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా అంటా ఉన్నాను నేను. మాట్లాడుతా ఏమన్నాడు, మాట్లాడగా. నేనేం చిన్నపిల్లనైనా అల్లరి చేయలా. నేను అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, ఈ ఆదివారం కూడా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చావు నాయనా అని నోరు తెరిచి చెప్పబోతా ఉన్నాను ప్రభువుతో. పక్కన మాట్లాడదయ్యా, ఎందుకు అల్లరి చేస్తావు అన్నాడు. అయ్యా నేను అల్లరి చేయట్లేదయ్యా, నా దేవుణ్ణి ఆరాధన చేయడానికి. ఇక్కడంతా అలా ఆరాధన చేయకూడదు, అరగంట నిద్రపోవాలని చెప్పాడు. హల్లెలూయా. అయింది ఆరాధనలో అరగంట సేపు విశ్రాంతి అంట. ఈ మూల ఒక అక్క ఆరాధన చేస్తుంది, ఆ మూల ఒక అక్క ఆరాధన చేస్తుంది, ఈ మధ్యలో ఒక అన్న ఆరాధన చేస్తున్నాడు. అంతేగాని 6 మంది ఆరాధన చేసి లోపు ఒక్కొక్కరు అంటాడు ఒక పక్క. ఇటువంటి ఆరాధన ప్రభు మనం కోరుకోవట్లేదు. ఆత్మ సంబంధమైన ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనలో అద్భుతాలు జరుగుతాయి, ఆరాధిస్తున్నప్పుడు బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి, ఆరాధిస్తున్నప్పుడు బలమైన శక్తిని పొందుకునే ఆరాధన ప్రభు మన ద్వారా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది ఇల్లైనా పౌలు శీలలను కొట్టి ఈడ్చి బెత్తలతో కొట్టి బట్టలు చించేసి కాళ్లకు చేతులకు బొండము వేసి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే చెరసాల్లో పడేశారు. కారణం ఏంటని, ఒక పిల్ల, చిన్న పిల్ల వాళ్ళని వెంబడించి అరుస్తుంది, కేకలు పెడుతుంది, ఇదిగో సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు అంటుంది. ప్రార్థనకు వెళ్ళినప్పుడల్లా ఆటంకం కలుగుతానే ఉంది. ఎవరికి? పౌలు శీలలకి. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రార్థన కనుక అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. నువ్వు బైబిల్ పట్టుకోగానే అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాడికి బాగలేకుండా పోతుంది, ఇంకొకటి పెళ్ళి ఉంటుంది, ఇంకోటి కర్మంత్రాలు ఉంటాయి, రకరకాల పనులు ఎప్పుడు వస్తాయంటే బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళితే దయ్యపు కార్యాలన్నీ బయటపడతా ఉంటాయి. పౌలు శీలలు ప్రార్థన చేయడానికి 3 గంటల సమయంలో వెళుతూ ఉంటే ఒక పిల్ల వాళ్ళు వెంబడిస్తూ కేకలు వేస్తా ఉంది. చూశారు వాళ్ళు కలత చెంది ఏమన్నారు, యేసు నామములు దయ్యమా పో అన్నారు. అంతే. ఏమన్నారు? యేసు క్రీస్తు నామములు పో అన్నారు. అంతే. ఈ విధంగా మనం గద్దించాం, వాడిని కూడా దొడగచ్చుకుంటాం, వాడి వరకు నిలబెట్టి లోపలికి వస్తాం. ఒక అక్క మా మందిరంలో రావడమే ఆలస్యం, అంతే. వచ్చి కూర్చోగానే అంతే అంతే అయిపోయి. ఇక్కడ కూర్చొని నా మీద నువ్వు ఇంకా ఊగుతానే ఏముంటుంది. నేను ఎంత వాక్యం చెప్పినా అక్క చంద్రకళక్క అన్నా కూడా అంటుంది. మళ్ళా అంతే. 2 నిమిషాలు చాలు సమయం. వాడిని కూడా తొడగొచ్చుకుంటుంది. నాకు అనిపిస్తుంది అక్క నువ్వు రేపు నుంచి బయట కూర్చోక్క అన్న. చెప్పేశాను, నాకు చాలా మొహమాటం ఉండదు. నువ్వు వచ్చి వాడిని తీసుకొచ్చి వాడు నీ పక్కనోడి మీద ఎక్కి ఇంకో పక్కన అందరినీ ఉయ్యాల వద్దు, నువ్వు బయట కూర్చో 2 రోజులు, 2 ఆదివారాలు బయట కూర్చో, నీకు ఒక బాక్స్ పెడతా అక్కడే, నువ్వు లోనికి వచ్చి మమ్మల్ని అందరికీ ఇబ్బంది పెడతావని చెప్తే లేదు నాయన, అది ఎంతో నాయనా నేను వస్తే నిద్ర వస్తుంది. నా దేవునికి ప్రేమ. చాలా మందికి ఈ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాడు బాగుపడనీయుడు, వాక్యాన్ని విననీయుడు, పాట పాడనీయుడు, ఆరాధన చేయనీయుడు, వాని పడి అంతా కూడా అదే. నా దేవునికి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ పౌలు శీలని ఎప్పుడైతే బొండము వేసి కాళ్ళు చేతులు కట్టేసి చెరసాలలో పడేశారు, ఎవరి వల్ల జరిగింది కార్యము? పౌలు యేసు నామములు పో అన్నాడు. అంతే. ఎక్కడ లేని కష్టం వచ్చింది పాపం, తీసుకెళ్లి పడేశారు. 2 చెరసాల్లో కూర్చున్నారా, హాయిగా కూర్చున్నారా, ఒంటి మీద బట్టలు లేవు, ఎప్పుడో 12 గంటలకు భోజనం చేశారు పాపం. పౌలా నీ వల్లే కదరా ఈ కర్మ, నువ్వు గమ్మును నింటే నాకు ఈ సమస్య వచ్చేదని అనలా. శీల వచ్చి పౌలును అనలేదు, పౌలు వచ్చి శీలను మాట్లాడుకో. మనం అయితే నన్ను తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు అనుకో, అన్నా నువ్వు ప్రార్థన చేయకుండా ఈ సమస్య వచ్చేదా అనేవాడినేమో నేను. మనుషులు మనం. కానీ వాళ్ళు ఎక్కడా జగడాలు వేసుకోవాలా. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అర్ధరాత్రి అవగానే పౌలా, శీలా కానిచ్చు ఇంకా అన్నాడు. లేచి మెల్లగా పాటలు పాడి ఎప్పుడైతే ప్రారంభించారో ఒక్కొక్క దొంగ చేతులు కట్టేశారు. పాపం వాళ్ళకి చప్పట్లు కొట్టడానికి కూడా అవకాశం లేదు. ఒక్కొక్కడు ఇలా మెల్లగా వచ్చి కూర్చున్నారు ప్రార్థనలో. ఆ చెరసాలంతా కూడా ఆరాధన మందిరంగా మార్చబడిపోయింది. హల్లెలూయా. ఇక ఆరాధన ప్రారంభిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే ఒక్కొక్కడికి ఉన్నటువంటి ఈ బంధకాలు పట్ పట్ అని దిగిపోతా ఉన్నాయంట. హల్లెలూయా. ఎప్పుడు జరిగాయి ఇవి? ఆరాధనలోనే జరిగాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి బంధకాలు ఊడిపోయాయంట. నువ్వు ఆరాధన చేస్తే మీ పక్కింటికి ఉన్నటువంటి వ్యభిచారం అనే బంధకాలు తెగిపోవాలంతే. నువ్వు ఆరాధన చేస్తే నీ ఇంటినుకున్నటువంటి త్రాగుబోతునే బంధకాల నుంచి వాడు విడిపోవాలంతే. నువ్వు ఆరాధన చేస్తే నీ ఇంట్లో, నీ ఎదురింట్లో ఉన్నటువంటి అప్పుల బాధ కూడా తొలగిపోవాలి. ఇది ఆరాధనలో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా. మేము కూడా మా ఇంట్లో మెల్లగా ప్రారంభిస్తాం ఆరాధన ప్రారంభించి ఇద్దరున్న ముగ్గురున్న మా పిల్లలు మేము అందరం కూర్చుని ఆరాధన చేసి కొంతకాలంగా చేయంగా ఒక సాక్ష్యం ఏంటంటే, అయ్యా మీరు రోజు పాటలు పాడుతుంటే మేము వింటూ ఉంటాం. ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు అన్యులు చెప్తున్నటువంటి మాట మాకు ఒక తెలియనటువంటి మనశ్శాంతి ఉన్నట్లు అనిపిస్తుంది. మేము కూడా రావాలనుకుంటాం కానీ ఏమన్నా అనుకుంటారేమో రాలేదని చెప్పారు సాయిబులు. ఏం లేదమ్మా, ప్రతి జాతిలో నుంచి రావాల్సిన వారే, ప్రతి కులములో నుంచి, ప్రతి దేశం నుంచి నా యేసయ్య ఎదుట మోకాలు ఓనవలసినటువంటి ఆ సందర్భమేనని చెప్పి వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు ఆరాధన చేశారో చెరసాల పునాదులు కదిలిపోతా ఉన్నాయంట. వారున్నటువంటి ఆ చెరసాల కదులుతుందో కానీ పడిపోవట్లే. చూడండి ఎంత అద్భుతమో. భూకంపం కలిగిందంటే, భూకంపం కలిగితే బిల్డింగ్ పడిపోవాలి, కానీ బిల్డింగ్ పడిపోదు, భూకంపం కలుగుతుంది. బంధకాలు తెగిపోతాయి, వాళ్ళంతా పారిపోతారు, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన రాత్రి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. చూడండి మొదటి నుంచి 2 మాటలు చదువుదామా. యెషయా గ్రంథము మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను. చదువు. నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ముఖమును కప్పుకొనుచు ఎగురుచూ ఉండెను. యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి. ఏం చేస్తున్నారంట? గానము ప్రతిగానము. కొందరు ఈడ గానం జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు ప్రతిగానం రాదు. ఆరాధన అన్నప్పుడు వెంటనే స్తుతి ఆరాధన నీవే కదానా ఆరాధన అన్నప్పుడు ప్రతిగానము వెంటనే రావాలి. గాన ప్రతిగానములు జరిగినప్పుడు ఏం జరిగిందో చదువమ్మా ఇంకొక మాట. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరమంతా ధూమము చేత నిండిపోయింది. హల్లెలూయా. ఏం జరిగింది? గాన ప్రతిగానము. అందుకని ఆరాధన వాక్యం ఎన్నిసార్లైనా వినొచ్చు, కానీ ఆరాధనలో ఉన్నటువంటి అనుభవమే వేరు. వాస్తవానికి సబ్జెక్ట్ కాదు నాది, నేను ఏదేదో చెప్పాలనుకున్నా, కానీ ప్రభు కూర్చున్నప్పుడు ఆరాధన, మనందరం వాడు కలుసుకోపోతాం ఆరాధన అని నాకు చెప్పినప్పుడు ఈ మాటల్లోనికి అలా దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే గాన ప్రతిగానములు చేశారో అక్కడ గడప కమ్ముల పునాదులు కదిలే. నువ్వు అనుకున్నావు అన్నా, నేను అన్నా కమ్ములు 16 mm రాడ్ వేయాలన్నా, 12 mm రాడ్ వేస్తే కానీ స్లాబ్ వేసుకోకూడదంట. 12 mm రాడ్ వేశారో వాళ్ళు 16 mm రాడ్ వేశారో లేకపోతే 25 mm వేశారో తెలియదు, కానీ ఈ గాన ప్రతిగానములు జరిగితే ఆ గడప కమ్ముల పునాదులే కదులుతా ఉన్నాయంట. ఎంతగా ఆరాధన చేశారు చూడండి. హల్లెలూయా. ఆ మందిర ఆవరణం అంతా దేనితో? ధూమము చేత నిండిపోయిందంటే వారి నోటిలో నుంచి వచ్చే ఆ పొగ, ఆ ఊపిరి వలన తెల్లగా అంతా కూడా మందిరం అంతా పొగ చేత నిండిపోయిందంట. హల్లెలూయా. డిసెంబర్ నెలలో ఆఖరిలో మనం మాట్లాడితే కూడా నోట్లోంచి ఏమొస్తుంది? ఆవిరి పొగలాగా వస్తుందంట. వారు ఆరాధన చేస్తే ఆ పొగంతా మందిరమంతా నిండుకునేసిందంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, గడప కమ్ములు పునాదులే కదిలాయంట. గడప కమ్ములే పునాదులు కదిలాయి. పౌలు శీలలు ఆరాధన చేస్తే చెరసాల పునాదులు కదిలితే, ఇక్కడ పరలోకంలో అనేకులు కూడి ఆరాధిస్తున్నప్పుడు గడప కమ్ములు పునాదులు కదిలాయంట. ఎవరు వీళ్ళు? మనం వెళ్దాం, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. చూడండి 7వ అధ్యాయం. చదువు 7వ అధ్యాయము 12వ వచనం చదువు. సింహాసనము చుట్టూను నిలిచియుండిరి, సాష్టాంగపడి మా దేవునికి స్తోత్రములను మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఆ కార్యాలు జరిగాయంటే బలము, శక్తి, అద్భుతము, గొప్ప కార్యం అన్ని కూడా జరుగును గాక అని ఆమేన్ అని చెప్పారు. అప్పుడు ఆ 13వ వచనంలో ఆ పెద్దల్లో ఒకడు వచ్చి, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారో నన్ను అడిగను. చాలు. వాళ్ళలో ఒక ఆయన లేచి, అయ్యా ఇంతమంది జనసమూహం, లెక్కకు మించిన జనసమూహం, ఎక్కడి నుండి వచ్చారు? ఎవరు వీళ్ళు? ఎవరయ్యా వీళ్ళు అని అడిగాడంట ఒక్కడు. పెద్దల్లో ఒకడు వచ్చి అప్పుడు ఏమన్నాడు? యోహాను భక్తుడు చదవమ్మా. అందుకు నేను, అయ్యా అది నీకే తెలుసయ్యా, నాకెలా తెలుసయ్యా? అతడు నాతో ఇలాగు చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. చాలు. హల్లెలూయా. తమిళనాడుకి వెళితే
మా పాస్టర్ మాకు ఇన్ఛార్జిగా ఆయన ఉంటాడు. అయ్యా జాకబ్బయ్యా స్తోత్రమయ్యా అంటాడు. ఎప్పుడు ఇరికంగయ్యా, నల్ల ఇరికంగలయ్యా, ఊలియం ఎప్పుడు ఇరికయ్యా అని ప్రతి మాటకు అయ్యా 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 అంటే, ఏంద్రా ఆయన అయ్యా అయ్యా అంటాడు, నా వయసు ఎంత, ఆయన ఏంది అయ్యా అంటాడు అనుకునేవాడు. ఇక్కడ చూస్తే పెద్దలలో ఒకడు వచ్చి ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అన్నాడు. అయ్యా అయ్యా ఎక్కడి నుంచి వచ్చిందంట ఈ అయ్యా? పరలోకంలో నుంచి వచ్చినటువంటి మాట. అందుకనే ఒకరినొకరు సహోదరులు అయ్యా 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 అన్నాడంట. ఎవరయ్యా వీళ్ళు? నాకేం తెలుసు అయ్యా, నేను ఇప్పుడే వచ్చి చూస్తున్నానయ్యా, నువ్వన్నా సీనియర్ ఏమో నాకంటే, నాకు ఏమీ తెలియదు అయ్యా అన్నప్పుడు అడిగిన ఆయనే చెప్తున్నాడంట, వీరెవరో తెలుసా? మహాశ్రమంలో నుంచి వచ్చారయ్యా. ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి వీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు లగ్జరీ జీవితంలో నుంచి రాలా, ఏసీ కార్లలో నుంచి రాలా, బంగారు మేడలో నుంచి రాలా, పుడతానే భయంకరమైనటువంటి ఆ గొప్ప సింహాసనాల్లో కూర్చున్న వాళ్ళు కాదు. వీళ్ళు మహాశ్రమంలో నుంచి వచ్చారు. హల్లెలూయా. ఇది నాన్న శ్రమ వస్తే బాధపడతారు చాలా మంది. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు రోమీయులకు రాసిన పత్రికలో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని శ్రమల యందే నేను అతిశయించుచున్నాను. హల్లెలూయా. శ్రమ తెలితే నాకు సంతోషమే అయ్యా. కష్టం వస్తే నేను బాధపడను, భయపడను. ఎందుకంటే రేపటి దినాన నేనే అక్కడ చేరబోయేది. ఎందుకంటే మహాశ్రమలో నుంచి వచ్చారు కనుక. హల్లెలూయా. ఇది నాన్న చిన్నదానికి పెద్దానికి కంగారు పడిపోతాం. నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకే ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం, నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య అని రకరకాలుగా మనం ఎప్పుడు బాధపడతా నలిగిపోతా ఉంటాం. నేనేమనుకున్నానంటే దేవుడి దృష్టిలో రెండు ప్రణాళికలు ఉంటాయి. మీకు అన్ని మాటలు చెప్పలేను కానీ మత్తయి సువార్తలో దేవుని చేతిలో దేవుడు ఏం చేశాడంటే ఒక రొట్టెని ఎత్తుకొని దానిని ఏం చేశాడు? విరిచాడు. రొట్టె ఎవరు? ఇప్పుడు సంఘం, శరీరం, ఆయన శరీరం మనమే. ఆయన మనల్ని విరుస్తాడంట. విరిచిన తర్వాత అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారిపోతామంట. హల్లెలూయా. ఆయన చేతిలో నువ్వు విరవబడితే దైవ దీవెన. నువ్వు కష్టం వచ్చిందని ఆయన గాని నువ్వు అతిశయిస్తే నువ్వు ఆశీర్వదించబడిపోతున్నావని మరి దేవుని యొక్క గుర్తు. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే చాలాసార్లు నేను అనుకుంటా, అబ్రహాముని పిలిచాడు దేవుడు. 25 సంవత్సరాలు కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, అబ్బా చాలా బాధలు పడ్డాడు. నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం చేసేసాడు దేవుడు. వాగ్దానం చేశాడు కానీ ఆశీర్వాదం రావట్లే. ఎదురు చూస్తున్నాడు. ఎటు పోయిన కష్టం, తమ్ముడితో గొడవ, ఇంకొకరితో గొడవ, రకరకాల సమస్యలు వచ్చినా ఏ రోజు కూడా వెనకడకుండా ఆ శ్రమలలోనే దేవుని వెంబడించాడు. విరవబడి 25 సంవత్సరాల తర్వాత అనేకులకు జనముగా తండ్రిగా మారడానికి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడంట. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే అయ్యా వయసు ఉన్నప్పుడే, ఒంట్లో బలం ఉన్నప్పుడే ఎన్ని కష్టాలు అనుభవించాలను, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలను భరించి అన్ని నాకు మొదటిగానే పెట్టే ప్రభువా. ఆ పరీక్షలను ఎదుర్కొని పాస్ అయ్యి వెళ్ళిపోవాలి ముందుకు. నేను అటు తర్వాత వస్తే నేను తట్టుకోలేను. ఒక వయసు వచ్చిన తర్వాత శ్రమ వచ్చింది అనుకో, 60-70 వచ్చిన తర్వాత శ్రమ వస్తే నేను నిలబడలేను నాయనా. ఇప్పుడే ఆ శ్రమ లేదు నాకు రాని. హల్లెలూయా. ఎందుకంటే నేను చిన్నప్పుడు నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో ఒక పూట భోజనమే, రెండో పూట భోజనం ఉండేది కాదు, రాత్రుల్లో భోజనం ఉండేది కాదు. కొంచెం పిండి, చిన్నపిల్లలకి పెట్టే పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని కలిపి రాత్రి తిని పడుకునేసేవాడిని. ఆ రాత్రి టవల్ కట్టుకొని ఆ బట్టలు ఉతికి ఆరేసి ఆ టవల్తో పడుకొని మళ్ళా మార్నింగ్ లేచి ఆ జత బట్టలే వేసుకునేవాడిని. ఇంచుమించు 3 సంవత్సరాలు 2 జతల బట్టలతోనే ముందుకు సాగిపోయినటువంటి రోజులు ఆ రోజులు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఎక్కడ వెనకడుగు వేయలా,
ఎందుకంటే వీరెవరు తెలుసా? మహాశ్రమల్లో నుంచి వచ్చిన వారు. ఇది నాన్న చాలా మంది ఈ శ్రమలు ఇష్టపడరు. ఈ మధ్య ఒక అన్న, బ్రదరో మేము నెల్లూరుకి వెళ్ళాలనుకుంటున్నాము అన్నాడు. ఏమన్నా? ఆడొక ఆయన వస్తాడంట, ఏమి బాగలేకపోయినా బాగు చేస్తాడంట, ఎటువంటి కార్యమైనా జరిగిపోతుందంట, కర్నూలు నుంచి వస్తాడంట, నెల్లూరుకి వెళ్తున్నాం మేము అన్నాడు. అది జనం కాదయ్యో, ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యో జనమో, మేము కూడా వెళ్తామయ్యా, మా పిల్లలు మా భార్య అందరిని తీసుకెళ్తాము అన్నాడు. వెళ్ళన్నా అని చెప్పి వెళ్ళాడు. వెళితే అక్కడికి వెళ్ళే వాళ్ళల్లో ఒక్కని కూడా సరైనటువంటి మారు మనస్సు కానీ, పశ్చాత్తాపము, పాపం విషయమైన పశ్చాత్తాపము కానీ, రక్షణ కానీ, ఆరాధన అనుభవం కానీ ఏమీ లేదు. ఏం కావాలి వాళ్ళకి? కష్టం రాకూడదు, శ్రమ నాకు కలగకూడదు, నాకు అనారోగ్యం ఉండకూడదు, 3 పూట్ల కొదవ లేకుండా తినాలా, ఉపవాసం నేను ఉండకూడదు. అందుకోసమే ఆ ప్రార్థనలు. ఇటువంటి వాళ్ళ కోసం కాదు పరలోక ద్వారం తెరుచుకునేది. మహాశ్రమల్లో నుంచి నువ్వు బయలుదేరితే, ఆరాధన అనుభవం ఉంటే, శ్రమలో అనుభవం నీకుంటే, అక్కడ లెక్కకు మించినటువంటి జన సమూహంలో నీవు నేను కూడా ఒకటిగా మారబోతున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి రాత్రి మనం గమనించాలి ప్రియులారా. అందుకనే ఆరాధన మీరు అంత బాగా ఆరాధన చేయాలి. నేను కూడా ప్రాక్టీస్ చేసి అరగంట ఆరాధన చేయాలని మొదలుపెట్టాను మా సంఘంలో. అరగంట ఆరాధన చేసిన వాళ్ళు అలసిపోరు. ఆరాధన అంటే ఆ ఆరాధనలోనే వాళ్ళు ఆ దేవుడు దైవికమైనటువంటి దేవుని కార్యాలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు అనేకులు హెచ్చరించబడతారు, అనేకులు బుద్ధి చేత నింపబడతారు, అనేకులు స్వస్థపరచబడతారు, అనేకులు బలపరచబడతారు. ఎక్కడంటే ఆరాధన. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన రాత్రి మరొక మాటను చూపిస్తాను, చూడండి. చూడండి, పౌలు గారు తన పత్రికలో రాస్తూ చక్కటి మాట మీ జ్ఞాపకం చేసి ముందుకు తీసుకెళ్తాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చదువుదామా? 18వ వచనం చదువుదామా? సార్ క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. శ్రమ పొందెను గనుక చాలు. మరొకసారి బ్రదర్స్ చదువుతారు అన్నమాట. వారు శోధించబడి శ్రమ పొందారు గనుక శోధింపబడు వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు శ్రమను అనుభవిస్తే, ఎదుటివాడు శ్రమ పడితే సహాయం చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ స్థితిని గమనించి ఆ పక్క వ్యక్తి స్థితి ఏంటో గుర్తెరిగి నువ్వు సహకారిగా, సహాయకుడుగా మారాలంటే నీవు శ్రమ అనుభవించక తప్పదు. ఆయన చేతిలో రొట్టెలు మనం విరవబడాలి. దేవుడు మన పట్ల 2 ప్రణాళికలు కలిగి ఉంటాడు. అదేంటంటే, మొదటగా ఆశీర్వదించడము, మళ్ళీ విరవడం. మళ్ళా రెండో ప్రణాళిక అంటే విరిచి ఆశీర్వదించడం. ఆ రొట్టెను విరిచి ఆశీర్వదించడం. యోబుని ఏం చేశాడు? మొదటగా బలి ఆశీర్వదించేశాడు. ఎటు చూసినా గొర్రెలు, కోడెలు, అవి ఇవి బిడ్డలు అని ఆశీర్వదించాడు. తర్వాత ఏం చేశాడంటే విరవడం ప్రారంభించాడు. అయితే యోబు మహాభక్తుడు. ఆ ఊజు దేశంలో అంతటి వాటి భక్తుడు లేడని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఎంత విరవబడినా నిలబడిపోయాడండి ఆయన. హల్లెలూయా. యోసేపును చిన్న వయసులోనే విరిచాడు ఆయన. నా అన్నవారే సోదరుల చేతనే వెలివేయబడ్డాడు. తల్లిదండ్రులు ఉండి కూడా తల్లిదండ్రులు దూరం అయిపోయాడు. కానరాని దేశంలో అమ్మివేయబడి, ఇక ఎంతటి శ్రమలంటే అన్ని శ్రమలకు ఓర్చుకుని విరవబడి ఇక ఆశీర్వదించబడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంకా శ్రమల్లో ఉన్నానని బాధపడుతున్నావేమో, ఇంకా ఈ అనారోగ్యం నన్ను ఇబ్బంది పెడుతుందని బాధపడుతున్నావేమో,
అప్పుల సమస్యలో ఉన్నానని దిగులుతోనే ఉన్నావేమో. నా దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గాలలో నడిపించడానికే ఈ పరీక్షలన్నీ పెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టును ఎక్కించుకుంటూ నిన్ను అలాగున ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకుపోతాడు. హల్లెలూయా. ప్రారంభము కొంచెమే, తుదుకది మహాభివృద్ధి చెందుతుందంట. హల్లెలూయా. ఒంటరిగా ఒక జత బట్టలతో వచ్చాను ఈ ప్రాంతానికి. నా అనేవారు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. ఈ దినాన ఒంటరిగా వచ్చినటువంటి నేను ఎన్నో శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, లేమి మధ్యలో, కలిమి మధ్యలో ముందుకు వెళుతూ ఈ దినాన అనేక జనములుగా ఆయన మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వీరు మహాశ్రమలో నుంచి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను తెలుపు చేసుకున్న వాళ్ళు. ఈ శ్రేష్టమైన రాత్రి అటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలని దేవుడు మనల్ని శ్రమల మార్గాన, ఇరుకు మార్గాన మనల్ని నడిపిస్తున్నప్పుడు మనందరం కూడా అలాగున ముందుకు వెళ్ళడానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. సమయం దాటుకుంటూ వెళుతుంది. ఒక్కసారి ఉన్న చోటనే మనం ఒకసారి మోకరిద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. రావలసిన చోటుకి నీవు వచ్చావు. వినవలసిన ప్రతి మాటను వింటున్నటువంటి సహోదరుడా, ఈ రాత్రి ఈ మాటలు నీకోసమేనయ్యా. ఇంకా ఇబ్బందులో ఉన్నానయ్యా. శ్రమలే అన్నపానాలుగా మారిపోయాయి బాబు. ఎటు చూసినా ఇబ్బంది, ఇరుకే, అంతంత మాత్రం ఆరోగ్యం అని బాధపడుతున్నావా? లేదు, ఒక ఉన్నతమైనటువంటి శిఖరంలో నేను ఎక్కించాడని ప్రభు ఆశపడుతున్నాడయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైన సహోదరి, అమ్మా, అనారోగ్యంతో బాధపడుతున్న దిగులు చెందుతున్నావా? అయ్యా, నా సంపాదన, నా కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? లేదమ్మా. లెక్కకు మించినటువంటి ఆ జన సమూహంలో నీవు నేను ఉండాలని ఈ రాత్రి ప్రభు మనం దర్శిస్తున్నాడు తల్లి. అందుకని పౌలు అంటున్నాడు కదా, శ్రమ ఓర్పును కలుగు చేస్తుందంట. ఓర్పు పరీక్షను కలుగు చేసి ఆ పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. అందుకని శ్రమలలో నేను అతిశయిస్తానని పౌలు సెలవిచ్చినట్లుగా ఈ రాత్రి శ్రమల్లో నీవు ఉన్నావా? అయినా పర్వాలేదు, దేవుడు ఆరాధించడం మానదు తల్లి. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ మాస్టర్. ఒకసారి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందామా? ఆయన నిశ్చయముగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటూ ఉన్నది. ఓ ఇవాళ వర్షం. జీసస్, ఈ రాత్రి శ్రమల్లో ఉన్నావని కుంగిపోకు తల్లి. ఇబ్బందుల్లో ఉన్నావని బాధపడుతుందన్నా, నీ కొరకు నా కొరకు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల భుజల్లు, పట్టజాలని విస్తారమైన దీవెనలని ఆయన మనకి ఇవ్వాలని ఇంతవరకు శ్రమల మార్గాల్లో మనం నడిపిస్తూ వచ్చాడు. రానున్న మార్గము రాజమార్గము. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ జీసస్. అవునయ్యా. ఒకసారి మనల్ని మనం సమర్పించుకుందామా? నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఒకవేళ ప్రారంభం కొంచెముగా ఉందని అనుకుంటున్నావేమో, తుదకు అది మహాభివృద్ధి చేయడానికి నా దేవుడు నిశ్చయముగా ఆయన కనుదృష్టి నీ మీద, నా మీద ఉంచాడమ్మా. ఓ జీసస్. అది మనుషులకు అసాధ్యం. అది మనుషులు ఊహకు అందదు. ఊహకు అందని కార్యాలని ఆయన మాత్రమే చేయగలడు. ఓ థ్యాంక్ యూ జీసస్. నా ఎడ నీకున్న తాళంపులు బహు విస్తారము లైయున్నవి, వాటిని వివరించి చెప్పాలేనే
అవి అల్నియును ఊహకు మిల్చిన వయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తలంపులు, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లయ్యున్నవి, బహు విస్తారము లయ్యున్నవి. వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి, అవునయ్యా, వాటిని వివరింప శక్యముగానటువంటి కార్యాలని నీవే జరిగించగలవయ్యా. వాటిని వివరించి చెప్పాలనే, అవి అల్నియును ఊహకు మిల్చిన వయ్యున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. ఈ రాత్రి మనం ఆయనకు సమర్పించుకుందాం. నా ఎడల నీ ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారమైనవి, లెక్కకు మించినటువంటి కార్యాలని ప్రభు జరిగించాలని ఈ రాత్రి ఈ సంఘములో నేను చేర్చాడు ఆయన. ఈ సహవాసాన్ని అంతం వరకు నడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. మన జీవితాలు సమర్పించుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలునైనా. ఈ రాత్రి మీ చిత్తాన్ని మేము జరిగించాలని, పరలోకంలో మీ చిత్తము జరుగునట్లుగా ఈ భూమి యందు నెరవేర్చబడాలని ఈ రీతిగా సంఘముగా అయ్యా సహవాసముగా కూడుకోవడానికి రేపటి దినాన దేవుడు అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మమ్మును మా పాలెమును పరిశుద్ధపరుచుకున్నట్లుగా ఈ రాత్రి మీరు మమ్మల్ని ఇక్కడ చేర్చారయ్యా. శ్రమకు కృంగిపోవద్దని, కష్టం వచ్చినప్పుడు నీవు భయపడద్దు అని, నీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవని ఈ రాత్రి ప్రత్యేకించి మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నీ మాటల్లో ఆదరణ ఉందయ్యా, నీ మాటల్లో ధైర్యం ఉందయ్యా, నీ మాటల్లో నిరీక్షణ ఉంది ప్రభువా. ఓ ఈ రాత్రి తండ్రి, నీ మాటల మీద మా మనస్సు ఉంచడానికి సహాయం చేయను ఆయన. ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు అయ్యా, వాటిని ఎంచక శ్రమల యందే అతిశయపడినట్లుగా సహాయము చేయండి నాయన. ఈ శ్రమలు శ్రమలుగా నాకు అనుభవించటం లేదని భక్తుడు చెప్తున్నాడయ్యా. వీరెవరని అడిగినప్పుడు వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు ఆ సాక్ష్యాన్ని పంచుకోవడానికి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ రాత్రి నూతనమైన కార్యాన్ని మీరు జరిగించి సంఘాన్ని, సంఘ సేవకుల్ని, బిడ్డలందరినీ కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను ఆయన. రేపటి దినాన తండ్రి, ఆ సింహాసనం ఎదుట లెక్కకు మించినటువంటి జన సమూహము మధ్యలో మేమందరము కూడా ఆ సింహాసనం ఎదుట చేరునట్లుగా మమ్మల్ని అందరిని సిద్ధపరిచి మీ రాజ్యాన్ని కట్టమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే చెల్లించుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచిది. దయతో క్షమించండి, సమయం కూడా చాలా దాటుకొని వెళ్ళినట్టుంది. మరి ఆశీర్వాదాలతో ఈ కార్యాన్ని మరి కూడికను ముగించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము. ఆమేన్.
మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆయన రాజ్య వారసులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.